ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్కు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రెండవసారి రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 22న ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా జనజాతర పేరుతో నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఆర్ఓ ఆఫీస్కు వెళ్లి అభ్యర్థురాలి తరఫున రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. అక్కడి నుంచి నేరుగా జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించి తలపెట్టిన బహిరంగ సభకు హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో జనం తరలివచ్చే అవకాశం కనిపిస్తోంది. అందుకోసం అసెంబ్లీ ఇన్ఛార్జీలు, జిల్లా ముఖ్య నేతలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అటు దంచు కొడుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకుని జర్మన్ టెక్నాలజీ కలిగిన టెంటును ఏర్పాటు చేయించారు. వచ్చిన వారు కూర్చోడానికి వీలుగా చైర్లను సమకూర్చారు. ఇక ఈ భారీ బహిరంగ సభా వేదికపై కూర్చునే ముఖ్య నాయకుల జాబితాను తయారు చేశారు. మిగిలిన పార్టీ శ్రేణుల కోసం విఐపి గ్యాలరీలు సైతం ఏర్పాటు చేశారు. ఈ సభా వేదికను ఉద్దేశించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన పనులపై శ్రేణులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు బీజేపీ సిట్టింగు స్థానాన్ని ఎలాగైనా ఈసారి కైవసం చేసుకోవాలనే సంకల్పంతో ఆయన పర్యటన ఉండనుంది. ఈ ఎంపీ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అందుకే తొందరపడి అభ్యర్థిని ఖరారు చేయకుండా అన్ని సమీకరణాలను, బలాబలాలను, ఇక్కడి ప్రాంత పరిస్థితుల నేపథ్యంలో ఆత్ర సుగుణ అయితేనే అన్ని విధాలుగా సరైన వ్యక్తి అని ఆలోచన చేసి ఆమెను ప్రకటించారు. ఇలా పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతున్న రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లోనూ తన మార్కును ప్రదర్శిస్తున్నారు.